కావ్య, రాజ్ వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. ఇంతలో ఒక బాబు వాళ్ళ అమ్మని, "అమ్మ నాకు ఆ షూస్ కావాలమ్మా కొనిపెట్టమ్మా" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరే అని చెప్పి, "ఈ షూస్ ఎంత" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే 2000 దాకా ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఆ డబ్బులు లేకపోవటంతో, "సరే అయితే మనం తర్వాత కొనుక్కుందాం పద వెళ్దాం" అని చెప్పేసైతే వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బాబు మాత్రం "లేదమ్మా నాకు ఆ షూస్ కావాలి. నాకు కొనిపెట్టమ్మా" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడ దగ్గర ఆ డబ్బులు లేకపోవడం వల్ల ఆ బాబుకు కొనలేకపోయారు. సరే మనమైనా కొని పెడదామని చెప్పేసైతే ఆ షూస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య రేవతి గారు అని చెప్పేసైతే ఆవిడని పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రేవతి అయితే ఒక్కసారిగా రాజ్ దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈవిడ ఇలా హగ్ చేసుకుంది అని చెప్పేసైతే అనుకుంటూ, కావ్య అయితే "ఈయన మీకు ముందే తెలుసా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే "నువ్వు బాగున్నావా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్నాళ్ళకు నాకు కనిపించావు" అని చెప్పేసైతే రాజుని చూస్తూ ఉండిపోతుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం "అదేంటి ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ, "అవును ఈయన నాకు ముందే తెలుసు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే "ఏంటి ఈవిడ నన్ను పట్టుకొని ఇంతలాగా ఇంత ప్రేమ చూపిస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు.